ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. గంట పాటు సమావేశం జరిగింది. ఫిబ్రవరి 1న పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో ఏపీకి నిధుల కేటాయింపుపై చర్చించారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. గంట పాటు సమావేశం జరిగింది. ఫిబ్రవరి 1న పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో ఏపీకి నిధుల కేటాయింపుపై చర్చించారు. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయచంద్రిక ఏదైతే దావోస్లో సమావేశాలను ముగించుకొని నేరుగా రాత్రి 12:30 గంటలకు ఢిల్లీకి వచ్చినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ యొక్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. మరికొద్దిసేపట్లో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో కూడా భేటీ అవ్వబోతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సుమారు గంట పాటు భేటీ అయ్యారు. ఈ గంట పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన ఆమెతో చర్చించినట్లుగా మనకు సమావేశం ముగిసిన తర్వాత ఆయన మనకు చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి 11,500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడమే కాకుండా ఇకపైన ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి ఎటువంటి కష్ట నష్టాలు రాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా కొంత చేయూతనివ్వాలి, ఆర్థికంగా ఆదుకోవాలి. తర్వాత రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో ఇంకా కొన్ని అంశాలు కీలకమైనటువంటి అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. అక్కడ ఉద్యోగస్తులకు సంబంధించి పిఎఫ్ ఇంకా బకాయి ఉంది. తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వేతనాలు కూడా కొన్ని బకాయి ఉన్నాయి. తర్వాత కొన్ని ఏదైతే వాళ్ళకి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి రెగ్యులర్ ఎంప్లాయీస్కి అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఆమెతో డీటెయిల్గా చర్చించారు. ఇకపైన స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎటువంటి కష్టాలు నష్టాలు రాకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇకపైన దీన్ని లాభాల బాటలో పంపడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే వాటిపైన ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇక పోలవరానికి సంబంధించినటువంటి అంశం కూడా, పోలవరం పైన ప్రస్తుతానికి గతంలో ఏదైతే సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే గత ప్రభుత్వ కాలంలోనే ఈ యొక్క సవరించిన అంచనాలను ఒక సుమారు 65,000 కోట్ల మేరకు సవరించిన అంచనాలను పంపడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. సో దాన్ని ఆ సవరించిన అంచనాలను కూడా కొంత కేంద్ర ఇప్పుడు జలశక్తి అయితే వాటిని ఆమోదించింది, వాటిని కేంద్ర క్యాబినెట్కి పంపారు. అవి కొంత పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఆమోదించడం తర్వాత దాన్ని కొంచెం స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో వాటిని స్ట్రీమ్ లైన్ చేసి నిధులను విడుదల చేయడం, తర్వాత R&R ప్యాకేజీకి సంబంధించి కొన్ని సమస్యలు కూడా తలెత్తాయి. అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో పోలవరంతో పాటు బనకచెర్ల ఏదైతే పోలవరం టు బనకచెర్ల ఈ యొక్క లింక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా నిధులను రాబోయే ఈ యొక్క బడ్జెట్లో 1వ తేదీన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆ ప్రాజెక్టు కూడా నిధులను కేటాయించాలని కూడా ప్రధానంగా కోరారు. తర్వాత గత ఇంటరిమ్ బడ్జెట్లో వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇస్తామని కూడా ప్రకటించారు. కానీ ఆ నిధులు ఇంకా విడుదల కాలేదు. దానికి కొన్ని టెక్నికల్ కొన్ని సమస్యలు తలెత్తాయి. అది గతంలోనే మనం చూసాం. విభజన చట్టంలోనే వెనుకబడిన జిల్లాలకు ఏడాదికి 50 కోట్లు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అవి నిలిపివేయబడ్డాయి. వాటిని మళ్ళీ గత బడ్జెట్లో చెప్పడం జరిగింది, కానీ అవి ఇంకా రిలీజ్ కాలేదు. అవి వెంటనే రిలీజ్ చేయాలి. రాబోయే బడ్జెట్లో కూడా వెనుకబడిన జిల్లాలకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీని కూడా ఇవ్వాలని కోరారు. అమరావతికి కూడా 15,000 కోట్ల రూపాయల ప్యాకేజీని గత బడ్జెట్లో ఇంటర్మ్ బడ్జెట్లో ఇచ్చినప్పటికీ కూడా కొంత ప్రపంచ బ్యాంక్తో చర్చలు జరుగుతున్నాయి. హడ్కో రుణాలు కూడా కొంత పైప్ లైన్లో ఉన్నాయి. సో వాటిని త్వరితగతిగా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇంకా అమరావతి అది అక్కడే చాలదు 15,000 కోట్లు. ఇంకా మిగతా అంటే శాఖల వారీగా కూడా కేటాయించాల్సినటువంటి నిధులు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా త్వరితగతిలో ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తుంది. సుమారు గంట పాటు జరిపినటువంటి చర్చల్లో
ఒకటో తేదీన ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను చర్చించారు. అందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సమావేశం తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ అవుతున్నారు. ఆ భేటీ ముగించుకొని ఇక విజయవాడ బయలుదేరి వెళ్తున్నారు. మిగతా కేంద్ర మంత్రులకు కొంత అపాయింట్మెంట్ అడిగినప్పటికీ కూడా వాళ్ళ సమయం రాకపోవడంతో ఇక రామ్నాథ్ కోవింద్ని కలిసి ఒంటిగంట ప్రాంతంలో విజయవాడకు బయలుదేరి వెళ్ళే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.